జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవం కార్యక్రమంలో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు రైతులు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ సమస్యలను వెల్లడించారు. పంటల కొనుగోలు సమయంలో అధికారులు ఒక్కో విధంగా వ్యవహరిస్తూ రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, ఆలస్యం జరగడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని చెప్పారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రైతుల ఆవేదనతో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మల్ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రైతులకు భూమి సారవంతం, పంట మార్పులు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. అయితే కార్యక్రమం మధ్యలో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెప్పే విధానాలు అమల్లో కనిపించడం లేదని విమర్శించారు. కొన్ని గ్రామాల్లో మాత్రమే భూసార పరీక్షలు నిర్వహించి అన్ని గ్రామాల్లో చేసినట్లు చూపించడం సరైంది కాదని అన్నారు. ధాన్యం కొనుగోలులో కొత్తగా అమలు చేస్తున్న పొల్లు పట్టే విధానంను మార్చాలని రైతులు డిమాండ్ చేశారు. కల్లాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు పొల్లు పట్టాలని చెప్పడం కష్టమని తెలిపారు. మండలానికి తక్షణమే జల్లి యంత్రాలు అందించాలని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు. రైతుల సమస్యలను విన్న భవానీరెడ్డి స్పందిస్తూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. జల్లి యంత్రాల ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్తో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే పంట మార్పులు చేపట్టే రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు అందరికీ చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ శాఖ సిబ్బంది, పలు గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. పర్సనల్గా నేను చూస్తాను. ఖచ్చితంగా తోట పెట్టిన వాళ్ళకు దేని ప్రకారం దానికి మామిడి పెడితే సబ్సిడీ కింద డ్రిప్ ఎంత ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు, లేకపోతే ఆయిల్ పామ్ పెడితే ఎంత ఇస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు రైతు ఇంట్లో శాస్త్రవేత్తలు ప్రోగ్రామ్ నడుస్తుంది. అక్కడ కూడా మీకు అందరికి అందుబాటులో ఉంచిండ్రు. సరే, ఇప్పుడు మీకు కళ్ళాకల్లా వడ్లు ఉన్నాయి కాబట్టి అది ఎట్లుంటుంది చూడు, పెళ్ళికి వచ్చిన పిల్ల ఇంటి మీద ఉంటే ఎంత ప్రెషర్ ఉంటుందో చూసిన. కానీ గతం కంటే కూడా చాలా పరిస్థితి ఇప్పుడు మెరుగుపడ్డది, మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను చూసిన నా కళ్ళతో కిటికీలలో ఇంట్లో నిలబడి వడ్లు కొట్టుకపోతుంటే మనం వెనుకకు తెచ్చుకున్న రోజు కూడా నుంచి బయటపడి ఇప్పుడు ఖచ్చితంగా మనం కొంటా ఉన్నాము. ఎకరమో కళ్ళం ఉండేది, కళ్ళాలలో పోసేది, మనం కొంచెం 4 దినాలు ఆగేది. ఇప్పుడు ఏంటంటే హార్వెస్టర్లు వచ్చి ఇంకా అది కోస్తూనే ఉంటే అలా వడాలనే అంటే కష్టమే. కొంచెము సహకరించండి మీరు కూడా. అధికారులందరూ కూడా నేను ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఫ్రమ్ నౌ మీరు ఎంత టైంలో కూడా ప్రొక్యూర్మెంట్ మొత్తం కంప్లీట్ చేస్తారో నాకు ఇప్పుడే చెప్పిపోవాలి మీరు. తర్వాత ఇంకా ఏమైనా ఫర్దర్గా సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. కలెక్టర్ గారికి ఇప్పుడే సెండ్ ఏ నోట్ ఫ్రమ్ హియర్. తను కూడా అన్ని కూడా సమస్యలు పరిష్కరిస్తా ఉన్నారు. తను అవతల సైడ్ వెళ్ళి సరే నేను ఇక్కడికి వచ్చినా అని చెప్పి. ఇంకా ఏమైనా సమస్యలు ఇందాక చెప్పిండు, ఫెర్టిలైజర్ సమస్య డెఫినెట్గా ఉంది. తర్వాత మీరు అన్నట్టుగా హైబ్రిడ్ వెరైటీస్ నేను చెప్పిన ఆల్రెడీ నోటిఫైడ్ వెరైటీస్ మీరు అనుకునే వస్తున్నాయి అందుబాటులో. 8 రకాల 32 రకాలు చెప్పారు. నో ఏవైతే అధిక దిగుబడి ఇస్తాయో, రైతులకు ఎక్కువ లాభసాటి ఏది ఉంటుందో, ప్లస్ ప్రభుత్వం కూడా మనం ఇచ్చే బోనస్కి ఏవి ఉంటాయో అవి కూడా చూసుకోవాలి కదా. 500 అనేది చాలా పెద్ద ఎక్కువ మొత్తం అమౌంట్. మీకు ఆ రైతు భరోసా కంటే కూడా అన్నిటికంటే కూడా 10 ఎకరాలు నాటేసిన రైతుకి ఇవే ఎక్కువ వస్తాయి, బోనస్ ఎక్కువ వస్తుంది కదా. సో అవన్నీ చూడండి. కొంచెం రోడ్ల మీద వస్తూ ఉంటే చూసినాం ధాన్యం, సరే ఏడా పోసుకోవాలని మళ్ళీ అడుగుతారు. జర కొంచెం అంతా చదువు చేసుకొని కళ్ళంలో పోసుకోండి నాయన. జర యాక్సిడెంట్లు అవి కూడా చూసుకోవాలి. మనం ఇలా చూసినాం అక్కడ యాక్సిడెంట్ చాలా బాధాకరం. అట్లానే బంగారం ఆర్గానిక్ విలేజ్గా సెలెక్ట్ చేసిండ్రు. అట్లానే అన్ని ప్రతి క్లస్టర్ల కొన్ని విలేజెస్ని అట్లా తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ప్రపంచం అంతా కూడా ఇవాళ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటుంది. సోదరులు మనతోనే అవుతుంది ఇది సాధ్యము. మనం ఒక్కడు ముందుకేయాలి. ఫస్ట్ 1 ఎకరం 2 ఎకరాలతో స్టార్ట్ చేయండి ఎక్కువ ఉన్న వాళ్ళు. తర్వాత ఈవెన్చువల్లీ మనమే ముందుకు పోతూ ఉంటాము. మనకు దాంట్లో మంచి దాన్ని తెలిసిన తర్వాత, ఎందుకంటే పెట్టేటి అన్ని పెట్టుబడులు అన్నీ కూడా తగ్గిపోతాయి మనం ఎప్పుడైతే నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు పోతామో.